హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నా ఫేవరెట్ డిష్, నా ఫేవరెట్ అని కాదు, మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఆఖరికి మా చిన్న పాపతో సహా. మక్కట్టు అలాగే పాలామ్రం చేసి చూపిస్తున్నాను. దానికోసమైతే నేను ముందుగానే ఒక 2 పచ్చి కంకులను ఒలుచుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన గిన్నెలోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో పోయాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి వేస్తున్నాను. ప్యూర్ పిండి అంటే ప్యూర్ మక్కట్టు వేస్తే కొంచెం విరిగినట్టుగా వస్తుంది. అందుకోసమే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండి అంటే బియ్యం పిండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం వేడివేడిగా ఉన్నప్పుడే అట్టు వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు నేను ఒక 2 గంటల వరకు ఈ మక్కపిండి ఉంది కదా పేస్ట్, దాన్ని దోసల్లా వేసుకుంటున్నాను. దోసల్లా అంటే మరీ సన్నం రాదండి, కొంచెం మామూలుగా మీడియం సైజులోనే ఉంటుంది. కానీ ఒకసారి ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మక్కట్టుని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను నేను పైనకి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు, ఏది వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఒకేసారి తీయకుండా అంచులన్నీ మెల్లిమెల్లిగా తీసుకుంటూ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి మనం. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఇలా సింపుల్గా మక్కట్టు చేసుకోవాలి. ఈ మక్కట్టు కాంబినేషన్లోకి నేను పాలామ్రం చేస్తున్నాను. కొంతమంది పాల పరిక అని కూడా అంటారు, కానీ నాకు మాత్రం పాలామ్రం, లేదంటే మేము ఇక్కడ మా లాంగ్వేజ్లో అయితే పాశం అని ఎక్కువ శాతం అంటాము. ఇప్పుడు ఆ పాశంని నేను చేసి చూపిస్తున్నాను. ఈ పాశం కోసం అయితే నేను ముందుగా కొన్ని పాలు వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాలు మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా చక్కెర యాడ్ చేసుకోవాలి. ఈ పాలు బాగా మరగాలి ఫస్ట్. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలలో కొద్దిగా బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని దాన్ని ఇప్పుడు ఈ పాలల్లో కలుపుకోవాలండి. పాలల్లో వేసి కలుపుకొని మంచిగా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఈ మక్కట్టు పాలామ్రం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఎక్కువసేపు టైం ఏం పట్టదు, ఫాస్ట్గా అయిపోతుంది. నేను లాస్ట్లో కొద్దిగా ఎండు కొబ్బరి చిన్న చిన్న వక్కల్లా చేసుకొని అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. నెయ్యిలో ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.